నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఈరోజు మనం అశోక్ నగర్లో ఉన్నాము. ఇక్కడ నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్స్ మళ్ళీ తెలుసుకుందాం మనము. మొన్న 7,000 పోస్టులు పడ్డాయి కదా, మరి దాని గురించి ఏం చెప్తారు అసలు? మేము అడిగింది 19,000 అడిగితే 7,000 వేసి కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన జరిగిపోతుంది. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సింది ఏంది? నిరుద్యోగుల ఓట్లు మాత్రమే కావాలి. ఇప్పుడు మమ్మల్ని కాగ్ లెక్కల ప్రకారం చూసుకుంటే 34,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేము అడిగింది ఏంది? 19,000. ఒక డిస్టిక్కి రెండు పోస్టులు రానప్పుడు ఆ పోస్టులను చదివి లాభం ఏంది? నిరుద్యోగుల్ని చేస్తుంది, ఇంకా వాళ్ళను నిరుద్యోగులుగా చేస్తుంది ఎవరు? గవర్నమెంట్ కాదా? ఈ గవర్నమెంట్కి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మాకు కావాల్సింది 7,000 కాదు. మేము అడుగుతుంది నువ్వు మేము అడగకన్నా ముందే ఏజ్ పెంచినాం. మరి అడిగిన ఖాళీలు ఎందుకు పెంచుతలేవు? అవునా? ఇప్పుడు మాకు కావాల్సింది ఏంది? మాకు ఏజ్తో పాటు ఖాళీలు పెంచండి అన్నాం. ఆ ఏజ్ కోసం ఎంత కొట్లాడినామో ఖాళీల కోసం అంతే కొట్లాడినాం. మరి ఖాళీలు ఎందుకు భర్తీ చేయలేరు మీరు? ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేదు అన్నప్పుడు మీరు ఢిల్లీకి 14, 70, 80 సార్లు పోతున్నారు. ఆ మంత్రులకు ఉంటే వేరే స్టేట్లో చూసుకుంటే స్టేట్ దివాలా తీసినప్పుడు మంత్రులు కాన్వాలు కూడా బంద్ చేసుకుంటున్నారు. మరి మీకేమైంది? అన్ని రకాలుగా మీకు అన్ని రకాలుగా ఉన్నప్పుడు మీరు ఒక కాన్వాయిల్ అయినా ఏదైనా మీరు బంద్ చేసుకోండి. మరి నిరుద్యోగులకు అండగా ఉండండి కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు తీసినాం మేము? నిరుద్యోగులు ఎందుకు వదుకుంటున్నారంటే 10 సంవత్సరాల్లో చేసింది ఏం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడైనా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదో ఒకటి చేస్తుందనే ఆశతో మేము గెలిపిస్తూ ఉంటే ఇప్పుడు మమ్మల్ని 3 సంవత్సరాల వరకు ఒక జనరల్ నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు వయోపరిమితి పెంచాడు కదా. వయోపరిమితి పెంచి ఏం చేస్తున్నాడు? 30 లక్షల నిరుద్యోగులు ఉంటే ఆ వయోపరిమితి పెంచి 60 లక్షల నిరుద్యోగుల్ని చేసింది వాళ్ళే. ఒక విషయం ఏంటంటే ఒక్క రోజు పెంచితే లక్షల మంది వస్తారు. అలాంటిది నువ్వు పెంచితే సరే, ఎవరు దాంట్లో ఏం కష్టపడుతానో ఎవరు జాబ్ కొడుతానో వాళ్ళు కొట్టుకుంటారు. కానీ మరి నీకు తెలియదా? పరిమితితో పాటు ఖాళీలు ఏమున్నప్పుడు వయోపరిమితిని తీసుకొని ఏం చేస్తారు మీరు? ఇప్పుడు పరిమితి పెంచిండు, ఓకే, మరి ఖాళీలు లేవు కదా, ఎట్లా? ఆ ఖాళీలు మాకు కావాలి కదా. ఇప్పుడు ఖాళీలు పెంచితే మాకు కూడా వయోపరిమితి పెంచినందుకు ఆశలు ఉంటాయి. ఇప్పుడు పోయింది ఏం లేదు. 7,000 నిన్న అన్నాడు ఖాళీలు ఉన్నాయి, వివిధ శాఖలో ఉన్నాయి, పోలీస్ శాఖలో ఉన్నాయి. మేము phase 1, phase 2, ఆ phase 1 వద్దు, phase 2 వద్దు, ఒకేసారి వదిలేదు కదా. మేము అడుగుతుంది ఒకటే, ఇన్నిసార్లు చెప్పినా ఒక్కసారి దాని గురించి పట్టించుకొని సీఎం ఎవరైనా అంటే తెలంగాణ, మన దేశంలో మన సీఎమే. అత్యంత దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే తెలంగాణ ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకనే 70 సంవత్సరాల నుంచి పరిపాలించింది కాబట్టి అందరికీ తెలుసు అరే ఇది కథ అని. కానీ ఇప్పుడు రాదు, ఇప్పుడు 30 సంవత్సరాలు రాదు, మాకు తెలుసు. ఎందుకంటే ఈ యువతనే రేపు డిసైడ్ చేస్తుంది. ఈ యువతనే, ఈ బ్యాచే రేపు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఎవరికైనా ఈ యువతనే డిసైడ్ చేస్తుంది. నిన్న సీఎం గారు ఒక మీటింగ్లో ఒక మాట అన్నారు, విడుదల ఇస్తాము జాబ్స్, ఎవరు మాయ మాటలో పడకండి, మోసపోవద్దు అని అంటున్నారు. మరి చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎవరు మాయ మాటలు చెప్పారు? మీరే కదా వచ్చి చెప్పింది మాయ మాటలు. మాకు కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడిస్తే మీకు మేము జాబులు ఇస్తామని ఎవరు చెప్పారు? మాయ మాటలు మీరే కదా. మరి ఇప్పుడు మాకు ఎవరు వచ్చి చెప్తున్నారు మాయ మాటలు? మీరే చెప్పండి. విడతలుగా ఇప్పుడు వరకు 3 సంవత్సరాలు అయింది. ఎన్ని విడతలుగా చేస్తావు నువ్వు? మాకు కావాల్సింది అది ఫస్ట్ లెక్క. నీ దగ్గర ఏంటంటే ఎన్ని విడతలు వేస్తున్నావు మాకు ముందు ఒకళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేయి. శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు తెలుస్తుంది ఇన్ని ఖాళీలు ఏంది సో అండ్ సో అని. మరి అది చెయ్యి. నువ్వు ఎందుకు చేస్తలేవు? నిన్న పోయి అంటావు అరే ఇది మాకు మీ ఖాళీలు యథావిధిగా చేస్తాం, ఇది చేస్తామని. రోజుకు నువ్వు ఫ్లైట్లో హెలికాప్టర్లో తిరుగు, 10 పంచాయతీలు పెట్టుకో, మాకు అవసరం లేదు. కాకపోతే మాకు కావాల్సింది నోటిఫికేషన్లు. ఇప్పుడైనా ఒకటే చెప్తున్నాం, మాకు ఒక సంవత్సరంలో 2 లక్షలు ఇవ్వకున్నా 3 సంవత్సరాలు అయింది. మొత్తం నువ్వు బాకీ ఉన్నది ఎన్ని? 2 సంవత్సరాల్లో ఒక సంవత్సరం అంటే మొత్తం 5 లక్షల ఉద్యోగాలు బాకీ ఉన్నాం. మరి ఎవరికి అడగాలి మేము? ఇదే ఒకటే హెచ్చరిస్తున్న తెలంగాణ గవర్నమెంట్కి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇప్పుడైనా మీరు జనరల్ నోటిఫికేషన్ వేయకపోతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తారు. వాస్తవానికి 3 ఏళ్ళకు దగ్గరకు వస్తుంది. డిగ్రీ అర్హత ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కానిస్టేబుల్కి సంబంధించి విడుదల చేసే వాళ్ళు 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటాయని చెప్పారు. 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటాయంటే 15 లక్షల మంది నిరుద్యోగులకు ఖచ్చితంగా 19,000 వేస్తారని చెప్పి మేము ఆశపడ్డాం. తీరా ఆయన చూస్తే 7,437 ఉద్యోగాలు విడుదల చేసిండు. దాంట్లో విడుదల చేసిన తర్వాత వయోపరిమితి నోటిఫికేషన్ లేక 34 ఉండే, నోటిఫికేషన్ వచ్చినాక 32 వరకు వయోపరిమితి కావాలని తగ్గించిండు. దాంతోపాటు దేశంలో ఎక్కడ కూడా లాంగ్ జంప్ 4 మీటర్లు లేదు. ఇప్పుడు మాత్రం 3.8 లాంగ్ మీటర్ లాంగ్ జంప్ తగ్గించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. గతం లోపల కూడా చెప్పారు చాలామంది. సో అది కూడా మాకు న్యాయం చేయండి అని చెప్పి మేము కోరుకుంటా ఉంటే రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా మాట్లాడుతూ ఉన్నాడు, కొన్ని రాజకీయ శక్తులు ఉద్యోగాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి. అసలు రేవంత్ రెడ్డి గారిని ఏమన్నాలే, మీరు 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారు.
వయోపరిమితి ఎక్కడైనా పెంచాలని ధర్నా చేస్తారు, కానీ మీరు తగ్గించి మళ్ళీ దాన్ని పెంచి కొంతమందితో పాలాభిషేకాలు చేసుకున్నారు. మేము జెన్యున్గా మా కడుపు కాలిపోతుందిరా నాయన మీరు వేసిన నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్ చూసుకుంటే ఒక పోస్ట్ కూడా లేదు, 4 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అయితే ఒక పోస్ట్ లేకపోతే మేము ఉండేందుకు అని చెప్పి మేము బాధపడతా ఉంటే రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ఇప్పటికైనా మీరు చూడండి పోలీసు వాళ్ళు అంతమంది పోలీసులు వచ్చారు. మేము అసలు ఏం చేస్తూ ఉన్నాం? అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు వారానికి అప్పుడు నోటిఫికేషన్ వచ్చినాయి, వారానికి 7 రోజులు అయితే 7 రోజులు లైబ్రరీలో చుట్టూ వచ్చిన వాళ్ళు అప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళే స్వయంగా వాళ్ళని తీసుకొచ్చారు మా దగ్గరికి. వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వీళ్ళు సహకరించిన వాళ్ళు ఇప్పుడు మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమనంటే ఇంతమంది పోలీసు వాళ్ళు మార్నింగ్ నుంచి పొద్దుగాల 5 గంటల నుంచి వాళ్ళు కాల్ చేస్తూనే ఉన్నారు. ఏం జరిగింది జస్ట్ ప్రెస్ మీట్ పెడతామన్నా అంటే కూడా 100 మంది పోలీసులు వచ్చారు. ఇంత ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు ఇంత ఇంటెలిజెన్స్ సమాచారం నీ దగ్గర ఉంటుంది కదా, మరి ఏ విధంగా నువ్వు రాజకీయ శక్తులు అని అంటావు? ఈ పోలీసు వాళ్ళు కానీ ఇంటెలిజెన్స్ అన్ని వ్యవస్థలు నీ చేట్లోనే ఉంటాయి. మళ్ళీ రాజకీయ శక్తులు అని చెప్పి మీడియా ఉన్నంత మాత్రాన మీడియా ముందు ఒకప్పుడు మాటలు డైలాగులు డైవర్ట్ చేసేటువంటి పరిస్థితులు తీసుకొని వస్తుంది. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారిని అడగదలుచుకోలేము, ఎందుకంటే నిరుద్యోగులకు సహనం నశించిపోయింది. వాళ్ళు వేసేటటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 పోస్టులు వేసేసి 1200 అప్లికేషన్ ఫీజు, కంట్రోల్ బోర్డు అదేది టౌన్ ప్లానింగ్ సంబంధించి 8 పోస్టులు వేసారు, 1200 ఉంది అప్లికేషన్ ఫీజు. అప్లికేషన్ల ఫీజు తోటి నిరుద్యోగులతో వ్యాపారాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏమన్నా అంటే పోలీసు వాళ్ళను 100 మంది పోలీసు వాళ్ళని పెట్టుడు ఎక్కడెక్కడ కట్టడి చేసుడు. సో మేమేమంటున్నామంటే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించదు, రేవంత్ రెడ్డి గారు అసలు స్పందించరు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేధావులు ఎందుకు స్పందిస్తలేరు అనేది మేము అడుగుతా ఉన్నాం. సో దానిలో భాగంగానే మేము కాంగ్రెస్ హటావో నిరుద్యోగి బచావో అనే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున పిలుపునిచ్చినాం. ప్రతి గ్రామంలో కూడా నిరుద్యోగులు ఉంటారు, నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ హటావో ప్రతి గ్రామం నుంచే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బొందబెట్టాలని మేము అనుకున్నాం. 6 నెలలకు ఒకసారి జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఎవరు ఖాళీగా కూర్చోకండి, మీ ప్రిపరేషన్లో మీరు ఉండండి, తప్పకుండా మీకు జాబ్స్ వస్తాయి అని అంటున్నారు. మరి 6 నెలలకు ఒకసారి అనేది 2 సంవత్సరాల కిందనే ఆయన బుర్ర వెంకటేశ్వర గారు టీజీపీఎస్ చైర్మన్ ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టేసరికి నిరుద్యోగులందరూ గ్రామాలలో అందరూ వచ్చి కోచింగ్ తీసుకున్నారు. 2 సంవత్సరాలు అయిపోయాయి. మరి 6 నెలలకు ఒకసారి ఏడుంది నోటిఫికేషన్? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారికి కూడా నిన్న విడతల వైజ్గా నోటిఫికేషన్ ఇస్తున్నట్ట. విడతల వైజ్గా అంటే నువ్వు 4 గంటలకు ఒక విడుదల చేసినావు, ఇంకా 4 గంటల వరకు మేము లైబ్రరీలో స్టడీలో చుట్టూ కూర్చోవాలి విడుదల వైజ్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే. సో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ స్పందించదు. మేము ఆగస్టు 31 వరకు ఒక డెడ్ లైన్ పెట్టినాం. ఆగస్టు 31 వరకు రేవంత్ రెడ్డి గారు బిజీగా ఉన్నా కనీసం మంత్రులతో నిరుద్యోగులతో చర్చలకు పిలవాలి కదా. దేశంలో నిరుద్యోగులు ఎక్కడ ధర్నా చేసినా కూడా ట్విట్టర్లో మెసేజ్ పెడతావు, పోయి ఖండిస్తావు. మరి తెలంగాణ ఉన్నటువంటి నిరుద్యోగులు. సో మేమేమంటున్నామంటే ఇప్పటికైనా మీరు స్పందించకపోతే, మంత్రులతోటి చర్చలకు రాకపోతే గ్రామాన మేము కాంగ్రెస్ హటావో నిరుద్యోగ బచావో అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. నా డిమాండ్స్ ఏంటంటే ఏ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, నీళ్లు నిధులు నియామకాలు, ఎప్పుడైతే మేము రేవంత్ రెడ్డిని చూసి ఓటేయలేదు, అక్కడున్న మంత్రులను చూసి ఓటేయలేదు, మేము ఓటేసింది కేవలం వాళ్ళు ఇచ్చిన హామీలు చూసి, మేము ఓటేసింది కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా జీవితాలు బాగుపడితే, మా భవిష్యత్తు బాగుంటుంది, మా తరం ముందు తరానికి కూడా పిల్లలకు చదువు అందుతుంది, మాకు ఉద్యోగం వస్తే మా కుటుంబం బాగా చూసుకుంటామనే ఒక దృఢమైన సంకల్ప బలంతో ప్రతి ఒక్క నిరుద్యోగులు 30 లక్షల మంది నిరుద్యోగులు వెళ్ళి అక్కడ 30 లక్షలు ఇంటూ 3 అంటే 1,50,00,000 ఓట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము వేయించినాం. కాబట్టి మేము వేయించడంలో సక్సెస్ అయినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం గెలిపించిన తర్వాత మేము విఫలమైనాము. ఎందుకు విఫలమైనామంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీలని తుంగలో తొక్కింది. అందుకోసమే రేవంత్ రెడ్డి గారే మాకు శత్రువు ఎవరు లేదు, సాక్షాత్తు ఈ ముఖ్యమంత్రి గారే నిరుద్యోగుల తరపు నుంచి శత్రువుగా కట్టప్పలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే అయ్యా మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీరు తండ్రి స్థానంలో ఉన్న హోదా స్థానంలో ఉన్న వ్యక్తులు, మీరు ఇవాళ మేమంతా మీ బిడ్డలము, మా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీది ఉంది. కాబట్టి ఇవాళ మా పైన శత్రుత్వం ఏందయ్యా ఏమైనా ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంతో లేకపోతే బీజేపీ పార్టీతోటో లేదంటే వేరే పార్టీలతో మీరు కొట్లాడండి, విభజించండి. కానీ మాతోటి ఎందుకు రాజకీయం చేస్తున్నారు? 30 లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులతో ఎందుకు చెలగాటమాడుతున్నారు? ఇవాళ మా కొడుకులు, మా బిడ్డలు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం చదువు కోసం ఇవాళ గ్రామాల్లో ఉన్న జడ్పీఎస్లో లేకపోతే గవర్నమెంట్లో చదువుకొని ఇవాళ మెట్టు ఎక్కొచ్చి మా తల్లి ఇవాళ ప్రతి 500 రూపాయల కూలికెళ్ళి ఇవాళ కడుపు మార్చుకొని ఇవాళ ప్రతి రూపాయి పంపిస్తుంటే ఇవాళ మా పేగుల్ని తాకట్టు పెట్టుకొని మా కష్టాన్ని, మా జీవితాన్ని తాగం పెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఇవాళ కొట్లాడుతుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి దౌర్భాగ్యానంగా ఇవాళ మా కళలని, మా జీవితాలని అర్థార్థంగా మమ్మల్ని, మా తెలంగాణ రాష్ట్రం ముఖ్య విద్యార్థులందరినీ చంపేస్తారన్నటువంటి మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకోసమే కడుపు రగిలింది కాబట్టి ఇవాళ మా గుండెలో మంటుతున్న మంట నుంచి పుట్టుకొచ్చిందే తెలంగాణ బచావో, నిరుద్యోగి బచావో, కాంగ్రెస్ హటావో అనేటువంటి నినాదం ఇస్తున్నాం. తెలంగాణలో 119 నియోజకవర్గంలో
ప్రతి చోటెళ్ళి గ్రామంలోకి వెళ్ళి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాల్ని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించింది ఇవాళ మా జీవితాలు బాగుంటాయని, కానీ మీ జీవితాలే ఇవాళ లక్షల కోట్లు వేలాది కోట్లు దోచుకుంటున్నారు. సొంత ఎమ్మెల్యే అయినటువంటి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో దౌర్భాగ్యంలో చాలామంది ఎమ్మెల్యేలు అవినీతి పరులు ఉన్నారు, అవినీతిగా చాలామంది వేల కోట్లు లక్షల కోట్లు దోచుకొని ఇవాళ మీ స్వార్థం కోసం ఇది చేస్తానని చెప్తాను. ఇవాళ మా కోసం ఎవరు పని చేస్తున్నారు, ఇవాళ మా కోసం ఎవరు నిలబడ్డారు, ఇవాళ ముఖ్యమంత్రి గారే మా నిరుద్యోగుల కోసం నిలబడ్డని చెప్తా ఉంటారు. కాబట్టి ఇవాళ మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం తీసుకొచ్చినాం, అందుకోసం కడుపు మండింది అక్క. ఇవాళ అందుకోసమే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒడగొట్టేంత వరకు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బొంద పెట్టేంత వరకు మేము ఎక్కడి దాకా నిలుద్దాం. ఇవాళ కేసులు కాదు, మా జీవితాన్ని పనంగా పెట్టి కూడా ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఏడాది తిరిగేలోపే ఇస్తాని హామీ ఇవ్వడం జరిగింది. ఏడాది తిరిగేలోపే 2 లక్షలు అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి దానికి చట్టబద్ధత కలిగిస్తాము అని చెప్పింది. స్వయంగా ఈ ఏదైతే ఈ జాబ్ క్యాలెండర్ ఉందో బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలోనే ప్రకటించడం జరిగింది. అంటే మీరు ఇన్ని గణం చెప్పినాక కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం, అక్కడ చూడండి అసలు పోలీసు వాళ్ళు ఎట్లా వచ్చారో అక్కడ. అంటే వాళ్ళకి ఏం పని? మేము ఇక్కడ అంటే మా సమస్యని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోకుండా చేయడానికి ఇట్లాంటి ప్రయత్నాలు అనమాట. నిన్న వార్నింగ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు, ఏంటంటే మీరు ధర్నాలు చేసినా మీరు ఏమైనా ప్రొటెస్ట్లు చేసినా ఏం చేసినా సరే కూడా మీ మీద మేము కేసులు పెడతాము, అనవసరంగా పోలీసులు కేసు పెడతారు అని అంటారు. విద్యాశాఖ మంత్రి ఈయననే, హోంశాఖ మంత్రి ఈయననే. నీ అనుమతి లేని కేసులు అయితే పెట్టరు కదా. మీరే నిరుద్యోగులందరూ గెలిపించారు కదా, అంటే గిఫ్ట్ ఇస్తున్నాడా మీకు? అదే ఇక అట్లనే ఉంది కదా. ఇప్పుడు మీరు అన్నట్టే మాకు ఇదే గిఫ్ట్. ఆయన నిరుద్యోగులు అందరు కలిసి కంకణం కట్టుకొని గెలిపించినందుకు మాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది రేవంత్ రెడ్డి గారి మాటలు. అండ్ స్వయంగా డీజీపీ గారు చెప్పారు, 19,000 ఉద్యోగాలు పోలీస్ నోటిఫికేషన్లో ఖాళీ ఉన్నప్పుడు 7,000 నోటిఫికేషన్ అంటే 7,000 వేకెన్సీస్ ఏం సరిపోతాయండి? అంటే మేము రేవంత్ రెడ్డి ఆస్తులు అడుగుతున్నామా, రేవంత్ రెడ్డి పదవులు అడుగుతున్నామా, రేవంత్ రెడ్డి జాగిరా తెలంగాణ ఏమైనా ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండ మాకు ఉద్యోగాలు? మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు అనేటివి మా హక్కు కదా ఉద్యోగం అనేది. మరి మా హక్కు అయిన ఉద్యోగాన్ని నువ్వెవడు అయ్యా అసలు ఇవ్వకపోనీకే? మేము కొట్లాడతాము. 70,000 ఉద్యోగాలు ఇచ్చినా, నేను 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినా ఒకటి చెప్తాడు, ఇంకోటేమో 70,000 అంటాడు, ఇంకోటేమో 60,000 అంటాడు. అంటే మీరు ఎంత చెప్తారో మీకే క్లారిటీ లేదు. నేనేమో ఆయన 70,000 అన్నాడు. నువ్వు ఎంత ఇచ్చినావో అబ్బాయి, నువ్వు ఫస్ట్ దానికి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఆ శ్వేతపత్రం రిలీజ్ చేస్తే క్లారిటీ వస్తుంది. అసలు ఆయనకే తెలియదు ఆయన ఎన్ని ఇచ్చిండో. నోట్కి వచ్చిందే మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద సభలల్లో. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. 4,000 నిరుద్యోగ భృతి ఏ ఒక్క నిరుద్యోగికి రాలేదు. టీజీపీఎస్సీని ప్రక్షాళన అన్నాడు. టీజీపీఎస్సీ ప్రక్షాళన అన్నప్పుడు మళ్ళీ మేము రాసిన ఓఎంఆర్ షీట్స్ రోడ్లపైన ఎందుకుంటే అక్కడ మనుషులని సమర్థవంతులని పెడతలేడు. సమర్థవంతులను పెట్టకపోవడం వల్లనే ఇట్లాంటి యొక్క అరచకాలు జరుగుతున్నాయి తెలంగాణ నిరుద్యోగుల పట్ల. రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటొకటి గుర్తుంచుకోవాలి, మీరు ఏ రకంగా అధికారంలోకి వచ్చారు. ఎక్కడనో అడుగంటిపోయిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చింది కేవలం విద్యార్థి నిరుద్యోగులు మాత్రమే. మళ్ళీ అట్లాంటి విద్యార్థి నిరుద్యోగులకు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు ధర్నాలు చేసి మీ పైన కేసులు పెడతా అని వార్నింగ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఏమనుకుంటున్నావు రేవంత్ రెడ్డి నువ్వు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు చేసిన హామీలు, నువ్వు ఇచ్చిన మోసాన్ని ఎండగడుతూ ఉంటే మా పైన నువ్వు కేసులు పెడతా అని చెప్పేసి ఇండైరెక్ట్గా నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావా అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు రాహుల్ గాంధీని ఎవరు తీసుకొచ్చాడు సెంట్రల్ లైబ్రరీకి? రేవంత్ రెడ్డియే కదా. మళ్ళీ ఆ రాహుల్ గాంధీ ఎక్కడ పోయిండు? ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల నిరుద్యోగుల ధర్నాకేమో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తాడు. మళ్ళీ తెలంగాణలో ఆయన పార్టీని ఆయన ఆ గద్దెను ఊసబెట్టిన మాకేమో లాఠీ దెబ్బలు, అక్రమ కేసులు, అక్రమ అరెస్ట్లా. 40 అలీబాబా 40 దొంగల మూటాకి నాయకత్వం వహిస్తున్న చిల్లరగాడు, హవ్లగాడు, నీచుడు, నికృష్టుడు కూడా మాకు తెలియాలి. ఇప్పుడు మనము నిరుద్యోగుల మాటలు విన్నాం కదా, వాళ్ళ డిమాండ్ ఒకటే, మాకు ఇస్తామన్న 19,000 నోటిఫికేషన్స్ ఇవ్వాలి. గవర్నమెంట్లో కూడా అంత వేకెన్సీ ఉన్నప్పుడు ఎందుకు 7,437 నోటిఫికేషన్ ఇవ్వడము? మాకు వెంటనే గవర్నమెంట్ ఇస్తాన్న నోటిఫికేషన్లు 19,000 పోస్టులు ఇవ్వాలి. అలాగే జీవో నెంబర్ 46 క్యాన్సిల్ చేయాలి. నిరుద్యోగుల విషయంలో గవర్నమెంట్ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరం కలిసి మేము ఈ గవర్నమెంట్ ఎన్నుకున్నాము, మా విషయంలోనే ఈ ప్రభుత్వం ఇలా చేస్తే ఎలా? వీలైనంత వరకు ఇప్పుడైనా మా బాధను అర్థం చేసుకొని మా మీద దయ చూపించి వెంటనే ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాలని నిరుద్యోగులందరూ డిమాండ్ చేస్తున్నారు.